చాలామంది వృషభరాశి వాళ్లు నన్నడుగుతూ ఉంటారు, గురువుగారు, మాకు శని భయం ఎందుకు ఇంతగా ఉంటుంది? అసలు శని అంటే శిక్షేనా, కష్టాలేనా అని. ఇక్కడే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. శని అనేది శిక్షకుడు కాదు, శని అనేది శిక్షణ ఇచ్చే గురువు. మన జీవితంలో బలహీనతలు ఎక్కడున్నాయో, మనం ఏ విషయాల్లో నిలబడలేకపోతున్నామో, ఏ బంధాల్లో నిజాయితీ లేకపోయిందో అవన్నీ బయటకు తీసుకొచ్చి మనల్ని దృఢంగా మార్చే గ్రహం శని. ఇప్పుడు వృషభరాశి అంటే చంద్రుడు వృషభంలో ఉన్నవారు. ఈ రాశివాళ్లు సహజంగా స్థిరత్వం కోరుకునేవారు. డబ్బు, కుటుంబం, భద్రత, సంబంధాలు ఇవన్నీ పటిష్టంగా ఉండాలి అనుకునే మనస్తత్వం. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లకు శనికాలాలొచ్చినప్పుడు కాస్త ఎక్కువ ఒత్తిడి అనిపిస్తుంది. ఎందుకంటే శని మార్పులు తీసుకొస్తాడు. ముందుగా ఏలినాటి శని గురించి మాట్లాడుకుందాం. వృషభరాశివారికి ఏలినాటి శని అంటే శని 12వ రాశిలో అంటే మేషరాశిలో ప్రవేశించినప్పటినుంచి మొదలై వృషభరాశిలో ఉండి మిథునరాశిలోకి వెళ్లే వరకు సాగుతుంది. మొత్తం దాదాపు 7.5 సంవత్సరాల కాలమిది. భవిష్యత్తులో వృషభరాశివారికి ఈ ఏలినాటి శని మేషరాశిలో శని ప్రవేశించినప్పుడు ప్రారంభమవుతుంది. ఈ దశలో మొదటి దశ కొంచెం మానసికంగా భారంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి, నిద్ర సరిగా ఉండదు, మనసులో తెలియని ఆందోళన ఉంటుంది. ఏదో కోల్పోతున్నాం అనే భావన ఉంటుంది. కాని నిజానికి శని ఇక్కడ మీకు అవసరం లేని విషయాలను జీవితం నుంచి తొలగించడం మొదలుపెడతాడు. రెండో దశ అంటే శని వృషభరాశిలోకి వచ్చినప్పుడు. ఇదే అసలు పరీక్షకాలం. పని ఒత్తిడి పెరుగుతుంది, బాధ్యతలు ఎక్కువవుతాయి, కుటుంబంలో బాధ్యతలు మీమీద పడతాయి. ఇక్కడ చాలామంది వృషభరాశివాళ్లు బాగా ఎదుగుతారు కూడా. ఎందుకంటే మీరు కష్టపడతారు, కాని ఫలితం ఆలస్యంగా వస్తుంది. ఇక్కడ ఓపిక చాలా ముఖ్యం. శని అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, నువ్వు నిజంగా బాధ్యత తీసుకోగలవా? మూడో దశ శని మిథునంలో ఉన్నప్పుడు. ఇది కొంచెం ఉపశమనంగా ఉంటుంది, అయినా పూర్తిగా తేలిక కాదు. అప్పులు తగ్గడం మొదలవుతాయి, జీవితం ఒక దారి పడుతుంది. గత 7.5 సంవత్సరాల అనుభవం మీకు ఒక కొత్త దృష్టిని ఇస్తుంది. ఇప్పుడు అర్ధాష్టమ శని గురించి చెప్పుకుందాం. వృషభరాశికి అర్ధాష్టమ శని అంటే శని మేషరాశిలో ఉన్న కాలం. ఇది సాధారణంగా ఏలినాటి శని మొదటి దశతో సమానమే. ఈ సమయంలో శరీర ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే పెద్దవిగా మారుతాయి. వృషభరాశివాళ్లు సాధారణంగా ఆరోగ్యాన్ని లైట్గా తీసుకుంటారు. అర్ధాష్టమ శని వచ్చినప్పుడు మాత్రం శరీరం మాట వినదు. ఇది శిక్ష కాదు, జాగ్రత్తగా ఉండమని ఇచ్చే సంకేతం. ఇక అష్టమ శని. వృషభరాశికి అష్టమ శని అంటే శని ధనుస్సు రాశిలో ఉన్న కాలం. ఈ దశ జీవితంలో అకస్మాత్తుగా మార్పులు తీసుకొస్తుంది. ఉద్యోగంలో మార్పులు, వ్యాపారంలో నష్టాలు లేదా దిశ మార్పులు, కొన్నిసార్లు బంధాల్లో దూరాలు కూడా రావచ్చు. కాని ఒక విషయం గుర్తించుకోవాలి, అష్టమ శని నాశనం చేయడానికి కాదు, లోపల ఉన్న భయాలను తొలగించడానికి వస్తాడు. ఈ సమయంలో మీరు బాగా లోపలికి తిరిగి చూసుకుంటారు. ఎవరు నిజంగా మీవాళ్ళో, ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరయ్యారో అర్థమవుతుంది. వృషభరాశి వాళ్లకు ఈ 3 శని దశలు ఒక పాఠం నేర్పుతాయి. జీవితంలో స్థిరత్వం బయట పరిస్థితుల మీద కాదు, మన మనసు మీద ఆధారపడి ఉంటుంది అని. డబ్బు పోతే మళ్లీ వస్తుంది, సంబంధాలు మారినా కొత్త అవగాహన వస్తుంది, కాని మీ విలువలు మాత్రం నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నేను వృషభరాశివారికి శనికాలం వచ్చినప్పుడు ఎవరి జీవితంలో ఏమి మార్పులొస్తాయో, ముఖ్యంగా మహిళలు, వ్యాపారులు, ఉద్యోగులు ఈ 3 వర్గాల వారిలో ఎలా పనిచేస్తుందో నిదానంగా చెప్పబోతున్నాను. ముందుగా మహిళల విషయానికి వస్తే, వృషభరాశి మహిళలు సాధారణంగా కుటుంబానికి బలమైన ఆధారం. ఇంటి బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు, ఆర్థిక భద్రత ఇవన్నీ మనసులో పెట్టుకుని జీవిస్తారు. శనికాలం వచ్చినప్పుడు ఈ బాధ్యతలు ఒక్కసారిగా ఎక్కువగా అనిపిస్తాయి. నేనే అన్నీ మోస్తున్నానా అనే భావన వస్తుంది. భర్తతో భావోద్వేగ దూరం అనిపించవచ్చు. కాని ఇది నిజంగా దూరం కాదు, మనసులో పేరుకుపోయిన అలసట. ఈ సమయంలో వృషభరాశి మహిళలు మౌనంగా బాధపడతారు, బయటకు చెప్పరు. శని ఇక్కడ నేర్పేది ఒక్కటే, నీ విలువను నువ్వే గుర్తించు, అవసరమైతే నాకు కూడా విశ్రాంతి కావాలి అని చెప్పడం నేర్పుకోమని.
కొంతమంది మహిళలకు ఈ కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ముఖ్యంగా నిద్ర, జీర్ణ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత కనిపించవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. శరీరమిస్తున్న హెచ్చరికగా మాత్రమే తీసుకోవాలి. శనికాలం ముగిసేసరికి ఈ మహిళలు మానసికంగా చాలా బలంగా మారిపోతారు. ఇప్పుడు వ్యాపారులు. వృషభరాశి వ్యాపారులు లెక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ శనికాలంలో లాభాలు ఆలస్యంగా వస్తాయి. పెట్టుబడి తిరిగి రావడానికి సమయం పడుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మక పరీక్ష జరుగుతుంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారో, ఎవరు కేవలం లాభం కోసమొచ్చారో స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమయంలో కొత్త రిస్కులు తీసుకోవద్దు. నెమ్మదిగా, స్థిరంగా నడిస్తే శని చివరికి పెద్ద స్థిరత్వాన్ని ఇస్తాడు. చాలామంది వ్యాపారులు శనికాలం తర్వాత జీవితంలోనే బలమైన స్థితికి చేరుకుంటారు. ఇక ఉద్యోగులు. వృషభరాశి ఉద్యోగులు శనికాలంలో ఎక్కువ పనిచేస్తారు. తక్కువ గుర్తింపు పొందినట్టు అనిపిస్తుంది. ప్రమోషన్లు ఆలస్యమవుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. శని దగ్గర పని వృధా కాదు. మీ మీద నమ్మకమున్నవాళ్లు మౌనంగా గమనిస్తూనే ఉంటారు. ఈ కాలంలో ఉద్యోగ మార్పులొస్తే భయపడకండి. అది మీ జీవిత దిశను మార్చే అవకాశం కూడా కావచ్చు. శని మీరు ఏ పనికి నిజంగా సరిపోతారో అక్కడికి నెట్టే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి మహిళలు ఓపిక నేర్చుకుంటారు. వ్యాపారులు స్థిరత్వాన్ని నేర్చుకుంటారు. ఉద్యోగులు సహనంతో ఎదగడం నేర్చుకుంటారు. శని ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా కష్టమివ్వడు. ఒక్కొక్కరికి అవసరమైన పాఠం నేర్పుతాడు. మొదటిగా ఓపిక. శనికాలంలో తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు. కోపంతో మాట్లాడకూడదు. మాటలు తగ్గితే సమస్యలు సగం తగ్గిపోతాయి. ఇది పెద్ద పరిహారం. రెండవది, శ్రమను తక్కువగా చూడకూడదు. మీ పని చిన్నదైనా పెద్దదైనా నిజాయితీగా చెయ్యాలి. పని చేస్తూ వాపుతే శని కఠినంగా మారుతాడు. అదే పనిని భారం కాకుండా స్వీకరిస్తే అదే శ్రమ మీకు రక్షణగా మారుతుంది. మూడవది, పెద్దవాళ్లను గౌరవించడం. ముఖ్యంగా తల్లిదండ్రులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్లకు సహాయం చేయడం శనికి చాలా ఇష్టం. మాటతో కాకుండా చేతలతో గౌరవం చూపాలి. నాలుగవది, శనివారం రోజున కొంచెం నియమం పాటించడం. అతి ఖరీదైన పూజలు అవసరం లేదు. శుభ్రంగా ఉండడం, అసత్యం మాట్లాడకపోవడం, ఎవరినీ మోసం చేయకపోవడం ఇవే అసలు శనిపూజ. ఐదవది, దానం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం. డబ్బు కాకపోయినా ఒక చేయి సహాయం కూడా సరిపోతుంది. శని దృష్టిలో అది బంగారమే. ఆరవది, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శనికాలంలో శరీరం చెప్పే మాట వినాలి. నిద్ర, ఆహారం, విశ్రాంతి ఇవి కూడా పరిహారాలే. చివరిగా ఒక మాట. శనిని భయంతో ప్రార్థించకండి. గౌరవంతో స్వీకరించండి. నాకు ఏం నేర్పించడానికి వచ్చావు అనే దృష్టితో చూస్తే అదే శని మీ జీవితాన్ని నిలబెట్టే బలంగా మారుతాడు. ఇవి వృషభరాశివారికి శనికాలంలో సరిపడే నిజమైన పరిహారాలు. చెయ్యడానికి కష్టం కాదు, నిబద్ధత ఉంటే చాలు.